మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతలతో ఆసక్తి పరిలై ఈ బుధవారం బైబిల్ తరగతికి విచ్చేస్తున్నాం. ఇది ఆపేసేది మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హలో హలో మైక్ చెక్. హలో 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 పాత నిబంధన గ్రంథంలో నుంచి పాత నిబంధన గ్రంథ అవగాహన మనం ఆదికాండం నుంచి తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు. ఆదికాండాన్ని మనం వింటూ వచ్చాము. అలాగే నిర్గమకాండం కూడా మనం పూర్తి చేసుకున్నాము. ఒక అధ్యాయాన్ని గురించి వచ్చిన వెంబడి వచనాన్ని మనం పరిపూర్ణంగా ధ్యానం చేసుకోలేకపోయినా అంత అవసరం లేదు. కానీ ఒక పుస్తకంలో దానికి సంబంధించిన మెయిన్ థింగ్స్ని ఓవరాల్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అలా చెప్పిన వాటిలో నేను మీకు ఆదికాండము అలాగే నిర్గమకాండాన్ని కూడా చెప్పాను. ఈరోజు మరి పాఠంలో లేవీకాండానికి వద్దాం. అందరూ లేవీకాండాన్ని తీయండి. అందరూ లేవీకాండాన్ని తీయండి. ఎంతసేపా? ఓకే. లేవీకాండము అనేది పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలలో 3వ పుస్తకం లేవీకాండం. శ్రద్ధగా వినండి, నా పాఠం మీకు అర్థమవుతుంది. నేను మీకు ముందు ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను మీకు చెప్పాలనుకునే విషయాలని తెలియచేస్తాను. పాత నిబంధన 39 పుస్తకాలలో 3వ పుస్తకమైనటువంటి లేవీకాండం. యాకోబుకి 12 మంది పిల్లలు కదా. ఆ 12 మంది పిల్లల్లో 3వ వాడు లేవి. యాకోబుకు ఉన్నటువంటి 12 మంది పిల్లల్లో 3వ వాడు లేవి గారు. సో ఆయన పేరు మీదే ఒక పుస్తకం ఉంది, లేవియ కాండము అని. ఎందుకని ఆయన పేరు మీదే ఈ పుస్తకం ఉంది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ లేవి కాండం అంతే కూడా లేవీలకు అనగా యాజకులకు, ప్రధాన యాజకులకు, వారికి సంబంధించిన నియమ నిబంధనలు, విధులు, వారి ధర్మాల గురించే ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంటుంది. మూడవ పుస్తకమైనటువంటి లేవీకాండంలో యాకోబు యొక్క 3వ కుమారుడు పేరు మీద ఉంది. కారణం ఏంటంటే, లేవీలకు సంబంధించినటువంటి యాజకులు, ప్రధాన యాజకులు, వారి ధర్మాల గురించే ఈ లేవీకాండం అంతే కూడా రాయబడి ఉంటుంది. మొత్తం 27 అధ్యాయాలు ఈ పుస్తకంలో ఉంటాయి. లేవీకాండాన్ని యాజకుల పుస్తకం అని కూడా అంటారు. అర్థమైందా? అందుకనే లేవీకాండాన్ని యాజకుల పుస్తకం అని కూడా యూదులు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా లేవీలో యాజకులు, ప్రధాన యాజకులు, వారి ధర్మాల గురించి ఈ పుస్తకంలో రాయబడింది కాబట్టి దీనిని యాజకుల పుస్తకం అని కూడా వాళ్ళు పలుకుతూ ఉంటారు. అయితే లేవీకాండాన్ని ఎవరు రాశారు అనే విషయం మనకి అర్థం అవ్వాలంటే
దీనిని కూడా మోషేనే రాశాడు అనటానికి లేవీ కాండము 1:1, 4:1, 6:1 ఉంటుంది. లేవీ కాండాన్ని మోషే గారే రాశారు రచయిత. లేవీ కాండాన్ని మోషే గారే రాశారు అనటానికి లేవీ కాండం 1:1, 4:1, 6:1. సో ఈ 3 అంటే ఇంకా వచనాలు ఉన్నాయిలే. ఈ 3 వచనాలలో దేవుడు మోషేకి సెలవిచ్చిన యాజకులకు సంబంధించినటువంటి కొన్ని ధర్మాల గురించి మోషేనే రాసినట్లుగా మనము దీనిలో చూడొచ్చు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో లేవీ కాండాన్ని మోషేనే రాశాడు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని గనక మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో, మత్తయి గారి సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలలో యేసుక్రీస్తు వారు కుష్టు వ్యాధితో ఉన్న వారిని, ఆ వ్యక్తిని స్వస్థపరిచి మోషే ధర్మశాస్త్రంలో మోషే నియమించినటువంటి యాజకుల వద్దకు వెళ్ళి కానుకను సమర్పించుకోమని చెప్తారు కదా. ఆ విషయము మోషే చెప్పాడని యేసుక్రీస్తు వారు చెప్తారు. నిజంగా ఈ విషయాన్ని మోషేనే చెప్పాడా అని మనకి తెలియాలంటే లేవీ కాండము 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు కనుక మీరు చూస్తే ఆ సందర్భము అక్కడ ఉంటుంది. కుష్టి వ్యాధిని స్వస్థపరిచినటువంటి యేసుక్రీస్తు వారు మోషే ధర్మశాస్త్రంలో మోషే నియమించినటువంటి ఆ యొక్క మరి కానుకను వెళ్ళి ఏ యాజకునికి చూపించుకోవాలనేటువంటి విషయాన్ని మోషే చెప్పాడని యేసుక్రీస్తు వారు చెప్తారు కదా. అది లేవీ కాండం 14 మొదటి 4 వచనాల్లో ఉంటుంది. సో దీన్ని బట్టి లేవీ కాండాన్ని మోషే రాసినట్లుగా యేసుక్రీస్తు వారు కూడా నిర్ధారించినట్లు మనకి అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పటివరకు మనము లేవీ కాండాన్ని ఎవరు రాశారు అనేది మనకు అర్థమైపోయింది. మోషే అని మనకు అర్థమైపోయింది. ఓకేనా? వెళ్ళనా? ముందుకెళ్ళనా? అయితే ఇక లేవీ కాండాన్ని 4 భాగాలుగా చేసుకున్నట్లయితే మొత్తము 27 పుస్తకాలని 4 భాగాలుగా మనం గనక చేసుకున్నట్లయితే లేవీ కాండాన్ని 27 పుస్తకాలలో 4 భాగాలుగా గనక మనం చేసుకుంటే మొదటి 7 అధ్యాయాలు బలుల గురించిన వివరణ, మొదటి 7 అధ్యాయాలు బలుల గురించిన వివరణ. మొత్తం ఎన్ని బలులో ఎవరైనా చెప్పగలుగుతారా చూడకుండా? జయశ్రీ గారి పేర్లు చెప్తారా? సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి. ఏమా చెప్పిందా? నైవేద్యము, దహన బలి. సో మొత్తము 5 బలులు. ఒకనాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన 5 బలులు. ఈ 5 బలులు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, వీటి గురించిన వివరణ అంతా కూడా మొదటి 7 అధ్యాయాల్లో ఉంటుంది. 5 బలులకు సంబంధించిన వివరణ అంతా కూడా మొదటి 7 అధ్యాయాల్లో ఉంటుంది. రాసుకున్నారు ఆల్రెడీ, మళ్ళీ రాసుకుంటున్నారు. నేను చెప్పిన విషయాన్ని మీకు అర్థం అవడానికి మరలా నేను మీకు చెప్తున్నా. రాసిందే మీరు మరలా రాసుకుంటే ఎట్లా చెప్పండి? ఇక మీరు వినేది ఎప్పుడు? మొదటి 7 మళ్ళా ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ రాస్తారు. మొదటి 7 అధ్యాయాలు
5 బలుల గురించిన వివరణ. ఓకేనా? ఆ తర్వాత 8, 9, 10 అధ్యాయాల్లో యాజకులు వారి యొక్క మరి అంటే 8, 9, 10 అధ్యాయాలలో లేవీలైన అహరోను కుమారులైనటువంటి యాజకులను ప్రతిష్ఠించటము, అభిషేకించటం. లేవీలైన అహరోను కుమారులను యాజకులుగా ప్రతిష్ఠించి అభిషేకించట. అప్పటి వరకు యాజకులు లేరు. సో అప్పటి వరకు అంటే మనము నోవాహు దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి, ఇసాకు యాకోబు దగ్గర నుంచి కనుక మనం చూస్తే యాజకులు ఎవరు? ఇంటి పెద్ద ఆయనే యాజకత్వాన్ని చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? లేవీ వంశాన్ని ఒక సపరేట్ చేసి వాళ్ళని ఎన్నుకొని లేవీ గోత్రంలో నుంచి అహరోను కుమారులను యాజకులుగా ప్రతిష్ఠించి అభిషేకించటం అనేది ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. 8, 9, 10 అధ్యాయాలలో 10 అధ్యాయములైతే ప్రత్యేకించి అదే అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహు దేవుని సన్నిధికి వేరే అగ్ని వాళ్ళు తీసుకుని రావటం వలన వాళ్ళకి ఎలాంటి శాపం వచ్చింది అనేది మీరు లేవీకాండం పేపర్ రాసినప్పుడు మీరు చూసే ఉంటారు. సో కాబట్టి ఆ యొక్క 3 అధ్యాయాలలో 8, 9, 10 అధ్యాయాలలో యాజకులను నియమించటం, వాళ్ళని ప్రతిష్ఠించి అభిషేకించటం అనేది ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇకపోతే 11 నుంచి 16 అధ్యాయాల వరకు 11 నుంచి 16 అధ్యాయాల వరకు శుద్ధీకరణకు సంబంధించినటువంటి చట్టాలు. 11వ అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు శుద్ధీకరణకు సంబంధించిన చట్టాలు. శుద్ధీకరణకు సంబంధించిన చట్టాలు. సో వీటిలో మనము మీకు అర్థం అవ్వాలంటే 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, వినండిలే చాలు. 11వ అధ్యాయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఆకాశ పక్షుల్లో కానీ, మరి భూజంతువుల్లో కానీ, ప్రాకి పురుగుల్లో కానీ, సముద్రపు చేపల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేది ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాము. 12వ అధ్యాయంలో వచ్చేసరికి ఒక స్త్రీ ప్రసవిస్తే, మగబిడ్డని ప్రసవిస్తే ఎన్ని దినాలు పురిటాలుగా ఉండాలి, ఆడబిడ్డను కనుక ప్రసవిస్తే ఎన్ని దినాలు పురిటాలుగా ఉండాలనేది 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 13, 14, 15 ఈ యొక్క అధ్యాయాలు ఇవన్నీ కూడా ఈ 3 అధ్యాయాలు కనుక ఆలోచన చేస్తే శరీర సంబంధమైనటువంటి చర్మ వ్యాధులు అంటే కుష్టు కానీ ఇలాంటి ఏదైనా పొడలాంటివి వచ్చినప్పుడు వాటిని శుద్ధీకరించడానికి ఏం చేయాలి అనే విషయాల గురించి 13, 14, 15 అధ్యాయాల్లో వ్రాశారు. సో కాబట్టి 11 నుంచి 16 అధ్యాయాల వరకు కూడా మనకు ఏం కనిపిస్తుందంటే శుద్ధీకరణకు సంబంధించినటువంటి చట్టాలు అనేవి మనకి కనిపిస్తాయి. ఇక 17వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు 17వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు పవిత్రతకు సంబంధించిన చట్టాలు ఉంటాయి. 17వ అధ్యాయం నుంచి 27 వరకు పవిత్రతకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఉంటాయి. ఇది లేవీ కాండం యొక్క మొత్తం ఓవరాల్గా మనము ఆలోచిస్తే మొదటి 7 అధ్యాయాలు ఒక భాగము, 8, 9, 10 అధ్యాయాలు ఒక భాగము, 11 నుంచి 16 వరకు ఒక భాగము, 17 నుంచి 27 వరకు ఒక భాగంగా మనం అయిపోయింది, ఇది క్లోజ్ అయింది. సో అయితే వీటిల్లో ప్రత్యేకంగా నేను మీకు వాట్సాప్లో పెట్టినటువంటి విషయం ఏంటంటే
ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి 7 పండుగల గురించిన వివరణ లేవీకాండము 23వ అధ్యాయంలో ఉంటుంది. అది ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? ఈ లేవీకాండము అందరూ ఒకసారి తీయండి. లేవీకాండం 23వ అధ్యాయం అందరు తీయండి. లేవీకాండంలో నుండి ఓకేనా? లేవీకాండం 23వ అధ్యాయం తీయండి అందరు కూడా. సో ఈ యొక్క అధ్యాయం అంతటిలోనే దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి 7 పండుగల గురించిన వివరణ దీంట్లో ఉంది. ఓకేనా? ఇశ్రాయేలీలకు మొత్తము దేవుడు 7 పండుగలు ఇచ్చాడు. మనకు కాదు, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి 7 పండుగలు. అవి ఎక్కడున్నాయి ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, ముందుగా లేవీకాండము 23వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతారు? 5 వాక్యం చదవండి ఒకసారి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 23వ అధ్యాయము ఎన్న వచ్చినమమ్మ? 23వ అధ్యాయము 4th చదువు. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల. ఏవండి బాగా మొదటి నెల అంటే ఏది? దేవుడు ఇశ్రాయేలీలకు బాగా వినాలి ఇక్కడ. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును అని చెప్పాడు. మొదటి నెల 14వ తారీఖున అని చెప్పాడు. బాగా వినాలి. ఏది మొదటి నెల? మొదటి నెల అంటే ఏది? జనవరి నెల లేదంటే ఏది? ఏ నెల చెప్పండి? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఏమండి, యూదుల యొక్క క్యాలెండర్లు వేరు, వాళ్ళ యొక్క లెక్కలు వేరు. మనకులాగా వాళ్ళకి జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలు ఇవేమి ఇలాంటివి ఉండే వాళ్ళకి. వాళ్ళ యొక్క లెక్క ఎట్లా ఉంటుందనంటే, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మొదటి నెల 14వ తారీఖున మీరు యెహోవాకి పస్కా పండుగ ఆచరించాలి అని చెప్పాడు దేవుడు. ఐగుప్తు దేశము నుంచి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అంటే ఏమండి, అంటే ఇప్పుడు దేవుడు ఈ యొక్క పండగలను ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు పండగలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని కనుక మనము ఆలోచన చేస్తే, దీనికి సంబంధించి మనము గత కాలంలో వింటూ వచ్చాం. ఏమనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పస్కా పండుగ ఉందనుకోండి. మొట్టమొదట వాళ్ళ పండుగ పస్కా పండుగ. ఇశ్రాయేలులకు మొదటి పండుగ పస్కా పండుగ. సో ఈ పస్కా పండుగని వాళ్ళు ఎలా చేస్తారు అనే విషయాన్ని నేను మీకు గత కాలంలో నిర్గమాకాండ 12వ అధ్యాయంలో నుంచి నేను మీకు చెప్పాను. వాళ్ళు పస్కా పండుగని ఎలా వాళ్ళు ఆచరిస్తారంటే, పస్కా పశువుని బలిగా వధించి దాని యొక్క మాంసాన్ని వాళ్ళు
మరి నీళ్ళతో ఉడికించకూడదు, ఉడకుండా వాళ్ళు అలా తినకూడదు. మరి వాళ్ళు ఎలా తినాలి? చేదు కూరలతో దాన్ని తినాలి. నడుం కట్టుకుని, చెప్పులు వేసుకుని, కర్ర పట్టుకుని గబ్బా 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 తినాలని ఇలాంటి విషయాలు మీకు చెప్పాను. పస్కా పండగని అలా వాళ్ళు చేయాలి. అయితే మనం గనక అక్కడ చూస్తే ఎందుకు మీరు ఇలా చేయాలి, ఎందుకు మీరు ఈ పస్కా పండగని మీరు చేయాలని దేవుడు చెప్తాడంటే, పిల్లలు అడుగుతారు, ఏంటి నాన్న చక్కగా మంచిగా వండుకోవచ్చు కదా, దాంట్లో మరి నూనె వేసి, నెయ్యి వేసి, ఉప్పు వేసి, కారం వేసి, మసాలాలు వేసి బాగా మరి ఫ్రై చేసి చారు పెట్టుకుని చక్కగా దాన్ని మరి వండుకుని మరి మంచి కూరలతో మరి తినొచ్చు కదా, నిదానంగా తినొచ్చు కదా, ప్రశాంతంగా, ఎందుకు ఇంత హడావుడని పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. సో అడిగినప్పుడు దానికి సంబంధించిన విషయాలు మీరు మీ పిల్లలకి చెప్పాలి అని చెప్తాడు దేవుడు. ఏమనంటే, మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ సమయంలో సంహారక దూత వచ్చి జ్యేష్ఠులను చంపే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, అప్పుడు పస్కా బలి అర్పించబడినప్పుడు, ఎవరిది ఫోన్ ఆపేసేయండి, రతన్ రాజు గారి వాక్యం వినండి. పస్కా అనేది బలి అర్పించినప్పుడు దాని యొక్క రక్తాన్ని ద్వారపు అంటే గుమ్మములో ఆ పై ఆ కమ్మికి రాసినప్పుడు, ఆ యొక్క రక్తాన్ని రాసినప్పుడు సంహారక దూత అనేది ఇశ్రాయేలులో ఎవరిని కూడా ముట్టకుండా, చంపకుండా చేసింది. కాబట్టి ఆ పస్కా పశువు వధ, ఆ పస్కా బలి వల్ల, ఆ యొక్క రక్తం వలన దేవుడు మమ్మల్ని కాపాడాడు అనే విషయాన్ని మీ తరతరముల పిల్లలందరికీ కూడా మీరు తెలియచేయాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ పస్కా పండుగను వాళ్ళని ఆచరించమని చెప్పాడు. ఐగుప్తు దేశంలో జరిగిన సంఘటన, దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలుని తన పిల్లలకు తెలియచేయాలి. కాబట్టి ఈ పండుగని మీరు ఖచ్చితంగా ఆచరించాలి అని చెప్పాడు. సో ఇది ఫ్యూచర్లో, భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు వారిక పస్కా పశువు అని కొరింథీ పత్రికలో పస్కా బలని మనం చూస్తాం. పస్కా పండగ రోజున యేసుక్రీస్తు వారు కూడా బలి అవుతారు. ఆయన పస్కా పశువు అని కూడా కొరింథీలో పౌలు గారు వ్రాస్తారు. అంటే యేసుక్రీస్తు వారిక రక్తము వలననే ఆ పస్కా పశువు, ఆ యొక్క బలి పశువు వలన సో మనకి మరి పాప క్షమాపణ వచ్చింది. సంహారక దూత, మరణదూత అనేది మనము చావకుండా, పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి అది మన మీదకు రాకుండా, ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ మరణదూత అనేది మమ్మల్ని సమీపించకుండా ఏ రీతిగా రక్తం అనేది మమ్మల్ని కాపాడిందో అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో జరిగిపోయే ఒక కార్యక్రమాన్ని సూచించే రీతిగా యేసుక్రీస్తు అనేటువంటి ఒక పస్కా పశువు వలన, ఆ యొక్క రక్త వలన సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ జరుగుతుంది, మరణం అనేది వారిని దాటిపోతుంది అనే విషయాన్ని సూచించే ఒక కార్యక్రమంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇది పస్కా పండుగ యొక్క ఉద్దేశం. ఇది మొదటిది, వాళ్ళకున్నటువంటి మొదటిది. తర్వాత చూడండి, 23వ అధ్యాయము 6 వాక్యం చదువుదాం. ఆ నెల 23వ అధ్యాయము ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగును. ఓకే, వెరీ గుడ్. ఏమండి, మొదటి నెల 14వ తారీఖునేమో పస్కా పండగ అనేది వాళ్ళకి జరుగుతుంది. నెక్స్ట్ డేనే 15వ తారీఖున నెక్స్ట్ డేనే పొంగని అంటే పులియని రొట్టెల పండగ అంటారు దీనిని.
వాళ్ళకున్న రెండవ పండుగ, ఒకటేమో పస్కా పండుగ మొదటిది. రెండవ పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ నెక్స్ట్ డేనే జరుగుతుంది. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి మొదటి పండుగ పస్కా పండుగ అయితే, రెండవది పులియని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి నెక్స్ట్ డేనే అని చెప్పారు. అంటే దీనిని వాళ్ళు అంటే ఇవన్నీ కూడా అంటే మీకు వరుసనే చదివించుకుంటా వెళితే వాటి యొక్క అర్థాలు, వాటి భావాలు మరి కొన్ని చోట్ల సంఖ్యాకాండంలో అక్కడక్కడ ఉంటుంది. సో నేను మీకు దానికి భావాన్ని తెలియజేస్తున్నాను మీకు అర్థమవటానికి. సో వీళ్ళకి రెండవ పండుగ ఏంటంటే పులియని రొట్టెల పండుగ నెక్స్ట్ డేని వాళ్ళు చేయాలి. ఎందుకు వీళ్ళు దీనిని పులియని రొట్టెల పండుగని వీళ్ళు చేయాలి? దాని వెనుకున్నటువంటి అర్థం, అంతరార్థము ఏమై ఉందనంటే, అంటే వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, యాక్చువల్గా మనము క్రొత్త నిబంధనలో చాలా చోట్ల కనుక మనం చూస్తే పులిసిన పిండి అనేది ఎక్కువగా పాపానికి, చెడుతనానికి, ఇలాంటి వాటికి అది సాదృశ్యంగా మనం చూస్తాం. ఇప్పుడు ఐగుప్తు అనేటువంటి వీళ్ళు ఒక బానిసత్వంలో ఉన్నారు, ఒకప్పుడు వీళ్ళు పాపంలో ఉన్నారు, ఒకప్పుడు వీళ్ళు విగ్రహారాధికుల మధ్య ఉన్నారు, దేవతల మధ్య వీళ్ళు ఉన్నారు. సో అలాంటి వారి మధ్య వీళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే పులిసిన పిండి అనేటువంటి ఆ చెడు ఆ వ్యక్తుల మధ్య, చెడు మార్గాల మధ్య వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కాబట్టి ఆ పులిసిన పిండిని తీసివేసి పులియని రొట్టెలు, పొలవకుండా ఉండేటువంటి రొట్టెలతో మీ జీవనాన్ని సాగించాలి అనగా ఇది పవిత్రతకు సాదృశ్యంగా మనకి అనిపిస్తుంది. అంటే ఐగుప్తు అనేటువంటిది, పాపం అనేటువంటిది, బానిసత్వం అనేటువంటిది, విగ్రహాలు అనేటువంటి ఆ పులిసిన పిండితో కాకుండా దానిని విడిచిపెట్టి పులియని రొట్టెలు ఫ్రెష్ పిండితో అట్టేయాలి. మీకు అర్థం అవటానికి, పులిసిన పిండితో అట్టు కాదు, ఇప్పుడు ఫ్రెష్ పిండితో అట్టు వేసుకోవాలి. అంటే ఫ్రెష్గా క్రొత్త జీవితాన్ని మీరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు పులిసిన పిండిని కాకుండా ఫ్రెష్ పిండి, అంటే ఫ్రెష్గా, క్రొత్తగా, పవిత్రమైనటువంటి ఒక నూతన జీవితాన్ని మీరు ప్రారంభించే రీతిగా పులియని రొట్టెలతో మీరు ఈ పండుగను మీరు ఆచరించాలి అనే విషయాన్ని సూచించడానికి వాళ్ళు ఈ పులియని రొట్టెల పండుగ వాళ్ళను చేస్తుండేవాళ్ళు. దీనిని భవిష్యత్తుకి అన్వయించుకోవడానికి పస్కా అనేది యేసుక్రీస్తు వారి యొక్క బలికి సాదృశ్యమైతే, ఈ పులియని రొట్టెల పండుగ దేనికి సాదృశ్యమై ఉంటుందనంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తాను సమాధి చేయబడ్డాడు కానీ పులియబడలేదు, తను అనగా కుళ్ళిపోలేదు ఆయన. ఆ విషయం మనకి అపోస్తల కార్యంలో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు ఆయన కుళ్ళిపోడు, ఆయన పులియడు అనే విషయాన్ని తెలియపరచడానికి వాడబడిన సాదృశ్యంగా దానిని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలాగ వీళ్ళు ఒకటి పస్కా పండుగ చేసేవాళ్ళు, ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ వీళ్ళు రెండో పండుగ వాళ్ళు చేసేవాళ్ళు. ఇకపోతే మూడవ పండుగ గురించి మనం అక్కడే ఆలోచించినట్లయితే 23వ అధ్యాయము ఎక్కడి నుంచి అనంటే మనము 9-10 వచనాలు ఒకసారి చూడండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదట పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఓకే, దీనిని ఏమన్నారంటే కోతకాల పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ భగనాలి.
వీళ్ళది మూడో పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. ఒకటి పస్కా పండుగ. బాగా వినాలి శ్రద్ధగా. ఏమండి, ఇశ్రాయేలీలకు మొదటి పండుగ ఏంది అంటే పస్కా పండుగ. రెండవది ఏంది అంటే పులియని రొట్టెల పండుగ. మూడవది ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే వీళ్ళు కనాన దేశం వెళ్ళిపోయిన తర్వాత పంట వేశారు అనుకోండి, గోధుమ పంట అనుకోండి ఎగ్జాంపుల్గా, వాళ్ళకి ఎక్కువ పంట అదే కాబట్టి ఉండేది. సో పంట అనేది వాళ్ళకి పండినప్పుడు వీళ్ళు మొదటి పంట లేదంటే మొదటి కోతని వీళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? అక్కడ దేవునికి సన్నిధికి వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు టమాటా తోట వేశారు అనుకోండి. సో మొదటిగా పండినటువంటి టమాటాలు ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా కోస్తే ఒక గంపైనాయి. సో ఈ మొదటి ప్రథమ ఫలాన్ని తీసుకుని వెళ్ళాలి దేవునిక సన్నిధికి. ఎప్పుడు కూడా కొన్ని ఆ పల్లెటూరులో సొరకాయ, మొదటి సొరకాయ, మొదటి కాకరకాయ, మొదటి వంకాయలు తీసుకుని వెళ్తారు ఆ చర్చీలకి. అది ఇప్పటికి కూడా కొంతమంది అట్లా అది చేస్తూ ఉంటారు. సో ఇశ్రాయేలీలు ప్రథమ ఫలముల పండగ అని అంటే సో మొదటిగా కోసినటువంటిది. అంటే ఇంకా పంట అనేది పూర్తిగా చేతికి రాకముందే ఆ మొదటగా కోసి దానిని దేవుని సన్నిధికి తీసుకుని వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే సో మొదటిగా మనం దేవునికి ఇచ్చినప్పుడు సో మిగిలిన పంటను కూడా దేవుడు ఖచ్చితంగా మనకి పరిపూర్ణంగా ఇస్తాడు. ఈ మొదటి కోతని దేవునికి ఇచ్చినప్పుడు మిగిలినదంతా కూడా దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో వీళ్ళు దేవునికి సన్నిధికి దానిని వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. సో దీనిని ప్రథమ ఫలముల పండగ అని చెప్పేసి అని అంటారు. ఇది మా భవిష్యత్తులో ఏ విషయానికి దీనిని అన్వయించాలి అని గనక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు తాను చనిపోయి ఆయన తిరిగి లేపబడ్డాడు. ప్రథమ ఫలము క్రీస్తు అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక గనక మనం చూస్తే, ముందుగా లేచిన వారిలో ప్రథమ ఫలము ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత మనమందరం కూడా లేపబడతామని పౌలు గారు చెప్తాడు. ప్రథమ ఫలం ఎవరంటే యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? సో ఇక్కడ ఆ విషయం ఏంటంటే, అంటే ముందు యేసుక్రీస్తు వారు లేచారు, ఆ తర్వాత మనల్ని కూడా లేపుతాడనేటువంటి ఒక నమ్మకం. మొదటి కోతని దేవునికి వాళ్ళు ఇచ్చినప్పుడు మిగిలిన కోత కూడా దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు అనే నమ్మకంతో దేవుని దగ్గరకు వాళ్ళు ఏ రీతిగా తీసుకుని వెళతారో, అలాగే మొదటి ఫలము ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు వారు లేపబడినప్పుడు ఆ తర్వాత మనల్ని కూడా దేవుడు లేపుతాడనేటువంటి నమ్మకం. ఇది ప్రథమ ఫలముల పండుగ యొక్క సారాంశము. ఇప్పటికి 3 పండగలు అయిపోయినాయి ఇశ్రాయేలులకి. సో దాని వెనుకన్న భౌతిక అర్థం కానీ దాని ఫ్యూచర్లో ఉన్న ఆత్మీయ అర్థం కానీ ఎలా కొద్దిగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి మొదటి పండగ పస్కా అయితే, రెండవ పండగ ఏమో మూడో పండగ ఏంది? ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు పస్కా యేసుక్రీస్తు వారు చనిపోయిన దానికి సాదృశ్యమైతే, అలాగే పులియని రొట్టెల పండుగ ఆయన సమాధికి సాదృశ్యమైతే, మరి ప్రథమ ఫలములేమో యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడిన దానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. సో ఇలా మొదటి 3 పండుగలు. సో ఈ యొక్క ప్రథమ ఫల పండగ అయిన తర్వాత దాదాపుగా 7 వారాల తర్వాత, 7 వారాలు అనగా 7 ఏళ్ళు 49, అంటే 49 రోజుల తర్వాత జరిగేది ఒక మరి పండుగ ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం. 23వ అధ్యాయము
ఒకసారి తీయండి మీరు 15వ వాక్యం నుంచి కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 23వ అధ్యాయము 15 నుంచి చూద్దాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకుని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము 16 చూడండి. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. ఓకే, 7 వారాల తర్వాత వచ్చేటువంటి మరొక పండుగ ఉంది. అర్థమైందండి? అంటే ఒకసారి కనుక మీరు వింటే మీకంటూ ఒక అవగాహన వస్తుందని. ఎటు మనం లేవీ కాండానికి వచ్చాం కాబట్టి చెప్పుకుంటూ పోతే ఇక మనకు దానికి జోలు రాకుండా ఉంటుంది. సో పస్కా పండుగ, ఆ తర్వాత పులియ రొట్టెల పండుగ, ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అయిన 7 వారాలు అంటే 49 రోజులు తర్వాత 50వ రోజున ఒక పండుగ వస్తుంది. సో 50వ అనేటువంటిది గ్రీకులో దాన్ని పెంతెకోస్త్ అని అంటారు. పెంతెకోస్త్ అనేటువంటి గ్రీకు పదం. కాబట్టి ఆ పండగకు వారు పెట్టిన పేరు ఏంటంటే పెంతెకోస్తు పండగ. ప్రథమ ఫలాల పండగ అయిపోయిన 50వ రోజు, ప్రథమ ఫలాల పండగ అయిపోయిన 50వ రోజు వచ్చే పండగనే పెంతెకోస్తు పండగ అని అంటారు. సో ఇక పెంతెకోస్తు ఈ పండగని వీళ్ళు ఎలా ఆచరించేవాళ్ళు అని అంటే, అంతకుముందు ప్రథమ ఫలములు ఈ పండగ వచ్చేసరికి ఏమో ఆ మొదటి కోత, ఆ మొదటి పన తీసుకుని వెళ్ళి, ఆ మొదటి బుట్ట తీసుకుని వెళ్ళి అక్కడ దేవునికి ఇస్తారు కదా. కానీ ఇక్కడ పెంతెకోస్తు పండగప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పంటంతా వీళ్ళకి చేతికి వచ్చేస్తుంది. సో ఇక ఈ 7 వారాల్లో ఈ పంటంతా కూడా చేతికి వచ్చేసి దాన్ని వాళ్ళు నూర్చి, మరి ఆ యొక్క పంటను వాళ్ళు గోధుమలు అనుకోండి, ఆ గోధుమ పంట వాళ్ళ దగ్గరికి వచ్చి దాన్ని వాళ్ళు మరి మరపెట్టి పిండి వేసి ఆ యొక్క పిండిని వాళ్ళు రొట్టెలుగా చేయాలి. 2 రొట్టెలుగా చేయాలి వాళ్ళు. ఈ 2 రొట్టెలుగా చేసి వాళ్ళు కాల్చి ఆ మొదటి పిండి, ఆ మొదటి 2 ఆ యొక్క ఆ రొట్టెలను దేవుని సన్నిధికి వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ పంటంతా కూడా సమృద్ధిగా దేవుడు మాకు ఏ లోటు ఏ లోపము లేకుండా మా ఇంటికి వచ్చేంత వరకు, పంట మొత్తం కూడా మా చేతికి వచ్చేంత వరకు దేవుడు మాకు తోడుగా ఉండి సహాయం చేసినందుకు గాను ఆ మొదటి పిండిని దాన్ని వాళ్ళు కాల్చి దేవుని సన్నిధికి వాళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే దేవుడు చివరి వరకు కూడా మాతో ఉన్నాడు అని తెలియచేయటానికి వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమం ఆనాడు ఇశ్రాయేలీలు. అది భౌతిక సంబంధమైనటువంటి వాళ్ళు చేసేటువంటి అర్థం. అయితే ఫ్యూచర్లో జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా తిరిగి లేపబడిన తర్వాత సరిగ్గా 50వ రోజున పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేపబడిన తర్వాత 40 దినాలు అందరికి ఆయన కనబడ్డాడు. మిగిలిన 10 దినాలు వాళ్ళు ప్రార్థనలు చూసుకుంటూ వచ్చారు. సో పెంతెకోస్తు అని ఆయన ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడి 50వ రోజున పెంతెకోస్తు అనేటువంటి పండగ వచ్చింది. సో ఆ యొక్క పండగ రోజున ఏం జరిగిందంటే,
వీళ్ళు ఏ రీతిగా రొట్టెలను, ఒకసారి అక్కడ ఏముందంటే ఇంకోసారి చూడండి 17 వచనాన్ని. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతులను పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. ఆ యొక్క రొట్టెలను కాల్చాలి. 50వ రోజున దేవుడిచ్చిన ఆ యొక్క పంటని పిండిగా చేసి రొట్టెగా చేసి దానిని కాల్చాలి. సో పెంతెకొస్తు అనేటువంటి పండగ రోజున సేమ్ అపోస్తలులను ఏ రీతిగా పరిశుద్ధాత్మ కాల్చిందో ఆ విషయాన్ని మనము అపోస్తల కార్యములు 2:1-2లో మనము చూడగలుగుతాం. అగ్ని వాళ్ళ మీద వాలి ఏ రీతిగా, ఒకసారి ఆ వచనం చూడండి మీరు కావాలంటే. అపోస్తలులు 2వ అధ్యాయము. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఓకే, అంటే ఇది సో ఆ మళ్ళీ అక్కడికి వెళ్దాం, లేవికాండానికి వెళ్దాం. 23వ అధ్యాయం ఒకసారి కనుక మీరు చూస్తే, సో పెంతెకొస్తు అనేటువంటి అంటే 50వ రోజున పెంతెకొస్తు అనేటువంటి పండగ రోజున వాళ్ళు ఏ రీతిగా రొట్టెలు కాల్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేశారో, సో భవిష్యత్తులో కూడా అపోస్తలులని పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చిన సందర్భాన్ని మనం సాధారణంగా అక్కడ మనం చూడవచ్చు. సో ఇప్పటికి మనము 4 పండుగలని మనం చూసాం. ఒకటి పస్కా పండుగ, 2వది పులియ రొట్టెల పండుగ, 3వది ప్రథమ ఫలం పండుగ, 4వది పెంతెకొస్తు పండుగ. సో ఈ 4 పండుగలు కూడా మొదటి 3 మాసాల్లోనే జరిగిపోతాయి. ఈ 4 పండుగలు కూడా మొదటి 3 మాసాల్లోనే జరిగిపోతాయి. ఆ తర్వాత 3 మాసాల గ్యాప్ ఉంటుంది. 3 మాసాల గ్యాప్ అంటే అదొక 3 మాసాలు, ఇదొక గ్యాప్ 3 మాసాలు, 6 మాసాలు అయిపోతుంది. 6 మాసాలు అయిపోయిన తర్వాత 7వ మాసమున మొదటి రోజు. ఇప్పుడు చూడండి 23వ అధ్యాయము 23 చూడండి అమ్మా. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో ఓకే అమ్మా. సో మొదటి 3 మాసాలలో 4 పండుగలు అయిపోతాయి. తర్వాత 3 మాసాలు గ్యాప్ వస్తుంది. 3 మాసాలు గ్యాప్ వచ్చిన ఈ 3 మాసాలలో వాళ్ళకి విశ్రాంతి దినాలు కానీ, ఆ తర్వాత మరి అమావాస్య కానీ, ఇవన్నీ మరలా ఇవి మామూలే. ఇశ్రాయేలులకి విశ్రాంతి దినాలు, అమావాస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు లేవు, వాళ్ళకున్నాయి. సో కొంతమంది ఇప్పటికీ కూడా క్రైస్తవులు అవే పాటించేవాళ్ళు లేకపోలేదు అనుకోండి. సో ఆ 3 మాసాలు ఇవన్నీ ఉంటానే ఉన్నాయి. అయితే పండగల గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి 7వ మాసము మొదటి రోజున మరొక పండగ వస్తుంది. దానినే శృంగధ్వని పండుగ అంటారు. అక్కడేముంది? జ్ఞాపకార్థ శృంగధ్వని అనగా దానిని బోరల పండగని కూడా అంటారు. శృంగధ్వని లేదా బోరల పండగని కూడా అంటారు దానిని. సో వీళ్ళు ఈ బోరల పండగని ఎందుకు వాళ్ళు చేసేవాళ్ళు
అని అంటే, సో ఈ విషయం మనకి అర్థం అవ్వటానికి టైం అవుతుంది కాబట్టి మనకి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 4 గనక వినండి చాలు. 6:4 గనుక చూస్తే, యెరికో అనేటువంటి ఆ ఊరు చుట్టూతో కూడా భయంకరమైనటువంటి ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడను కూల్చడానికి యాజకులు బోరలు ఊదారు. సో అలా వాళ్ళు ఊదటం వలన దేవుడు ఏం చేశారంటే వాళ్ళ పక్షాన విజయాన్ని ఇచ్చాడు. ఆ యొక్క కఠినమైనటువంటి గోడ కాస్త ముక్కలైపోయింది. సో దేవుడు వారి పట్ల చేసిన విషయానికి గుర్తుగా, అంటే ఒకప్పుడు దేవుడు ఇలాంటి భయంకరమైన యెరికో గోడలను కూడా బోరలు ఊదించి దేవుడు వాటిని పగలగొట్టాడు అనే విషయాన్ని ఆనాటి ఇశ్రాయేలు మిగిలిన జనాంగానికి తెలియపరచడానికి ఈ బోరల పండగ కార్యక్రమం మన దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఇది భవిష్యత్తులో ఇది దేనికి సాదృశ్యంగా మనం ఆలోచన చేయొచ్చు అని అంటే, సో మనుషుల యొక్క హృదయాలు, కఠినమైనటువంటి మనుషులను కూడా మార్చగలిగేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని ఒకప్పుడు యాజకులు ఏ రీతిగా బోరలు ఊదారో, ఇప్పుడు యాజకులమైన మనమందరం యాజకులమని పేతురు 2:9 మనం చూస్తాం. యాజకులమైనటువంటి మనము సువార్త అనేటువంటి బోర ఊదుతూ కడబోర అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోర గురించి ప్రపంచానికి మనం ప్రచారం చేయాలి. దీని వలన యెరికో గోడ లాంటి కఠినమైన మనసులు కూడా మార్చబడే అవకాశం ఉంటుంది అనే దానికి సాదృశ్యంగా జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో వీళ్ళకి 5వ పండుగ ఏంటంటే శృంగధ్వని పండుగ. ఓకేనా? ఏది 7వ మాసము మొదటి రోజున బోరల పండుగ అయితే, అక్కడ నుంచి 10 దినాల తర్వాత మరొక పండగ జరుగుతుంది. ఏందా పండగ? 26వ వాక్యం చూడమ్మా. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున 10వ తారీఖున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రాయశ్చిత్తార్థ దినము. నోరు తిరగట్లేదులే. ఓకే, అంటే ప్రాయశ్చిత్త పండుగ ఏమండి? 6వ పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్త పండుగ. ఏమండి? ప్రాయశ్చిత్త పండుగ అంటే ఏంది అని అంటే, ప్రాయశ్చిత్త పండుగ అనేది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇది జరిగిద్ది. దీనికి ఉద్దేశం ఏంటంటే, అక్కడ కింద చెప్తాడు, మీరు దుఃఖపడండి, మీరు పశ్చాత్తాపడండి మీ పాపాల కోసమని. ఇవన్నీ కింద వచనాలు కనుక మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి వారి యొక్క పాపాల కోసమై ప్రాయశ్చిత్తంగా ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి ఏం చేసేవారంటే, వీరి యొక్క పాప క్షమాపణ కోసమై ఒక బలి పశువుని వధించి ఆ యొక్క రక్తంతో ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళతాడనే విషయాన్ని నేను మీకు గత కాలంలో మీకు చెప్పాను. మీకు గుర్తుందా లేదో? ప్రధాన యాజకుడు వీళ్ళ యొక్క పాపాల కోసమని, ప్రధాన యాజకుని యొక్క బట్టలు మీరు కనుక ఎక్కడ గూగుల్లో కొట్టండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ డ్రెస్ వేరుగా ఉంటుంది. ప్రధాన యాజకుడు వాళ్ళు వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి. అయితే వీళ్ళ ప్రాయశ్చిత్తం కోసమైనా మీకు మొన్న చెప్పాను. ఏదో సందర్భంలో ఎక్కడది ప్రత్యక్ష ఆ గుడారం అప్పుడు ఈయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి, ఒకవేళ అతను కనుక సరిగ్గా లేడనుకోండి, అక్కడే ఫట్. కానీ ఆ వ్యక్తి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా తిరిగి
బయటికి తీసుకుని పోవడానికి, ఎవరు అతి పరిశుద్ధ స్థలానికి పోవడానికి వీలు లేదు కాబట్టి ముందుగానే వాళ్ళకి బెల్టు తాడు కట్టి అది అది బయట వరకు ఉంటుంది. ఇప్పటికీ లోదరన్ పాస్టర్లు వీళ్ళందరూ కూడా తాళ్ళు కట్టుకుని మరీ వెళ్తారు. వాళ్ళకి భయమేమో ఏమండి, ఎందుకంటే అది ఎక్కకూడదుగా పట్టుకుని లాగటానికి. సో ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మనుషుల యొక్క ప్రాయశ్చిత్తార్థమై చేసేటువంటి ఈ కార్యక్రమము, దీనినే ప్రాయశ్చిత్తార్థ పండుగ, ప్రాయశ్చిత్త పండుగ అని దీనిని వాడుతారు. సో ఇది భవిష్యత్తులో దేనిని మనకు తెలియపరుస్తుంది అనంటే, ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు సర్వమానవాళి యొక్క పాప పరిహార్థమై తన యొక్క రక్తాన్ని ఏ రీతిగా అతి పరిశుద్ధ స్థలానికి తీసుకుని వెళ్ళాడో ఆ విషయాన్ని భవిష్యత్తులో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మరి సూచిస్తూ, ఒకప్పుడు వాళ్ళు ప్రాయశ్చిత్తార్థ పండుగగా ఈ పండుగను వాళ్ళని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఎన్ని పండుగలైనవి ఒకసారి చెప్పండి. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, మొత్తము 6 పండుగలు. సో ఈ 6 పండుగలు అయిపోయిన ఆ తర్వాత మరొక పండుగ ఉంది. పేజీ తిప్పండి. ఎన్న వచ్చిన అది 33. ఓకే. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకుని 7 దినముల వరకు యెహోవాకు. ఎక్కడి నుంచి? మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చిన తర్వాత నీవు ఇశ్రాయేలుతో చెప్పుము ఏమని? ఈ 7వ నెల 15వ దినము. ఏమండి, ఇప్పుడు 7వ నెల మొదటి దినమేమో బోరల ధ్వని పండుగ, 10వ తారీఖునేమో ప్రాయశ్చిత్తార్థ పండుగ, 15వ తారీఖు నుంచి 21వ తారీఖు అనగా 7 రోజులు. చూడమ్మా, 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను ఆచరించాలి. ఇది 7వ పండుగ. ఈ పర్ణశాలల ఆ పండగనే గుడారాల పండగని కూడా అంటారు. అర్థమైందండి? ఈ పర్ణశాలల పండగని గుడారాల ఏసన్ గారు చేస్తున్నారు కదా, ఏసన్ గారు మొదలు పెట్టాడుగా. ఇది 50 మరి ఎంతో మనకు తెలియదులేండి. అదే ఇప్పటికి కూడా చేసేవాళ్ళు కొంతమంది పర్ణశాలల పండగని పెట్టి అలా చేస్తున్నారు. ఏమండి ఈ పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ ఇది ఎవరికండి? అక్కడ 33 చదువు ఒకసారి. మరియు మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఏమండి బాగినాలి. ఎవరితో? మనం ఎవరు? మేరీ మనం ఎవరు? భారతీయులు. వీఆర్ ఇండియన్స్. మనము భారతీయులం. దేవుడు ఇశ్రాయేలులా చెప్పు ఏమని? మీరు పర్ణశాల పండుగ చేయాలని. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు యొక్క పిల్లలు 12 మంది ఇశ్రాయేలీలు. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే రోమాపత్రిక 9వ అధ్యాయం కనుక మీరు మొత్తం 10 వరకు కనుక మీరు చూస్తే మీకు అక్కడ ఉంటుంది. ఏమనంటే అబ్రహాము కూడా ఇశ్రాయేలీయుడు కాదంట. అబ్రహాం ఇశ్రాయేలీయుడు కాదు, ఇస్సాకు ఇశ్రాయేలీయుడు కాదు, ఏశావు ఇశ్రాయేలీయుడు కాదు. అర్థమైందండి? వీళ్ళెవరు ఇశ్రాయేలీలు కాదు. మరి ఎవరు ఇశ్రాయేలీయులు అని అంటే యాకోబుకు పుట్టినటువంటి 12 మంది మాత్రమే ఇశ్రాయేలీలని అక్కడ ఉంది. వాళ్ళే ఇశ్రాయేలీలు కానప్పుడు మనం ఎలా ఇశ్రాయేలు అవుతాం చెప్పండి? కాబట్టి ఇశ్రాయేలీయులకు మాత్రమే చెప్పిన విషయము
వీళ్ళు పర్ణశాలల పండగ చేయాలి అని. అర్థమైందా? పర్ణశాలల పండగ చేయాలి. సో దీని గురించి మాట్లాడుతూ 42 చూడండి ఒకసారి. 42 ఏమా? నేను ఐగుప్తు దేశంలో నుండి 42 నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలెను. ఓకే అండి. అంటే వీళ్ళు ఎందుకు ఈ పర్ణశాలల పండుగ లేకపోతే గుడారాల పండుగ అనేది వీళ్ళు ఎందుకు చేయాలంటే, వీళ్ళు 40 దినాలు గుడారాలలో నివాసం చేస్తూ వచ్చేవాళ్ళు కదా, గుడారాల్లో పర్ణశాలల్లో. సో అందుకని వీళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానండి, వీళ్ళు ఆల్రెడీ కనాను దేశం వచ్చి ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. ఒక వారం దినాలు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంట, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక చిన్న చిన్న గోడారాలు వాళ్ళు వేసుకోవాలి. అర్థమైందండి? ఎట్లాంటివి వారంటే, దీనికి సంబంధించి మనకి నెహెమ్యా గ్రంథంలో ఒకసారి తీయండి. ఆ గుడారాలు ఎట్లా ఉంటాయి అంటే 8వ అధ్యాయంలో, నేను ఇంకా ముగిస్తాను. 8వ అధ్యాయము 15 ఒకసారి చూడండి అమ్మా. నెహెమ్యా గ్రంథం 407వ పేజీ 8వ అధ్యాయం 15 చదవండి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలను కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. ఇదియు కాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. 14 చదువు. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలల్లో నివాసం చేయవలెనని రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినది ఏమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్టుగా పర్ణశాలలు కట్టవలెను. అది విషయం. పర్ణశాలలు ఎలా వేసుకోవాలంటే వాళ్ళు అంటే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే మనకు దొరికే మెటీరియల్ ఉంది. ఈతాకులు, తాటాకులు, కొబ్బరాకులు ఇవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ ఒక గుంజ ఆడ గుంజ అట్లా గుంజలు పాతి ఇలా గుడిసిల్లాగా ఎత్తారే ఏమండి. పైన ఈతాకులు, తాటాకులు, అరిటాకులు ఇవన్నీ వేస్తే అది ఎలా ఉంటుంది? సో వాళ్ళకు దొరికేటువంటి ఆ యొక్క ఆకులతో వాళ్ళు పర్ణశాలలు వేసుకునేవాళ్ళు. ఎక్కడ? ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఇంట్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి 7 దినాల వాళ్ళు ఆ పని చేయాలి. 7 దినాల వాళ్ళు అక్కడ ఏమండి. సో ఇలాంటి పర్ణశాలలు వాళ్ళు వేసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలి, ఈ పండగ చేయాలి. అర్థమైందండి? ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి. 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16 చూద్దాం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున. అంటే ఎక్కడ? కనాను దేశంలో
దేవుడు ఏర్పాటు చేసుకున్న కనాను దేశంలో మాత్రమే గుడారాల పండగ చేయాలి, గోరంట్ల కాదు. అర్థమవుతుందండి? పర్ణశాలల పండగ ఎక్కడ చేయాలని దేవుడు చెప్పాడు? పర్ణశాలల పండగ ఎక్కడ చేయాలి అని అంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి కనాను దేశంలో మాత్రమే గుడారాల పండగ, పర్ణశాల పండగ అనేది చేయాలి. అది కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి 7 దినాలు వాళ్ళు ఆ చిన్న చిన్న పర్ణశాలల వాళ్ళు వేసుకుని అక్కడే ఉండాలి 7 దినాలు. ఎలా ఉండాలి అని అంటే, ఒకసారి మీకు ఆఖరిగా ఇక నేను క్లోజ్ చేస్తా. సంఖ్యాకాండంలో నుండి 29వ అధ్యాయం క్లోజ్ చేసుకుందాంలే, టైం అయిపోయింది కదా. సంఖ్యాకాండంలో నుంచి 29వ అధ్యాయము 12వ వచనం. మరియు సంఖ్యాకాండం 29:12 నుంచా 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఓకే అండి, ఇక చాలు, నేను ఆపేస్తాను. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి వచనాల వరకు కూడా ఏముందంటే, వీళ్ళు 7 దినాలు పర్ణశాలలో ఉండి వాళ్ళు ఏం చేయాలో అక్కడ రాశాడు దేవుడు. నా మాటలు మీకు అర్థమవుతుందా? 7 దినాలు గుడారాల పండగప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, చివరి వరకు చూస్తే మీకు మైండ్ పోయేది. ఎందుకంటే బలులు, రోజుకి ఎన్ని బలులు అర్పించాలో మీకు తెలుసా? మేకలు, కోడిలు, గొర్రెలు, మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది. వచ్చే వారానికి మీరు ఏం చేస్తారంటే, మొత్తము ఎన్ని బలి పశువులు వధించబడినాయో లెక్క చూసుకుని రావాలి. ఇది మీకు హోంవర్క్, లెక్క తప్పకూడదు. ఓకేనా? సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వచనం నుంచి పర్ణశాలల పండగ అప్పుడు వీళ్ళు బయటకు వచ్చి 7 దినాలు రోజుకొచ్చి వాళ్ళు కొన్ని బలులు, పశువులను వాళ్ళు వధించాలి. అలా 7 రోజులు వాళ్ళు మరి వధించినటువంటి ఆ బలి పశువుల సంఖ్య ఎన్ని లెక్క పెట్టండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మొదలు పెట్టారా? ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టండి. సో అన్ని బలి పశువులు వాళ్ళు రోజుకు తెగ్గొట్టాల. 7 దినాలు వాళ్ళు అలా బలి అర్పణ కార్యక్రమాన్ని చేయాల. ఇది మరి పర్ణశాల పండుగ, గుడారాల పండుగ అంటే ఒక్కరోజు కూడా తగ్గకూడదు. 7 దినాలు ప్లస్ 8, నెక్స్ట్ ఇంకొక రోజు ఉంటుంది, మొత్తం 8 days. పర్ణశాలల పండుగ అంటే మొత్తం 8 దినాలు చేయాలి. నెక్స్ట్ డే వాళ్ళకి విశ్రాంతి దినం వస్తుంది కాబట్టి దాంతో కలిపి 8 days వస్తుంది. ఇక 8 దినాలలో వాళ్ళు ఎన్ని బలులు అర్పించారో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అది మీరు నాకు రేపు లిస్టు తీసుకుని రండి. సో ఇలాగా ఈ పర్ణశాల పండుగ వాళ్ళు చేస్తూ వచ్చేవాళ్ళు. ఇది వాళ్ళ యొక్క 7వ పండగ. అర్థమైందండి? మొత్తం వాళ్ళకి దేవుడిచ్చినటువంటి 7 పండుగలు. ఒకసారి మీరు ఆ లిస్ట్ చెప్తే ఇక మనం ప్రార్థన చేసుకోవచ్చు. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. తర్వాత ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ, తర్వాత పెంతెకొస్తె పండుగ, ఆ తర్వాత బోరల పండుగ. ఇది కూడా రేపు నాకు వచ్చేవారని చెప్పాలి, చూడకుండా. పండగలు మొత్తం 7, ఆ పేర్లు నాకు చెప్పాలి. దహన బలులు 5, ఆ పేర్లు నాకు చెప్పాలి. ఈ పర్ణశాల పండగ అప్పుడు 8 దినాల వాళ్ళు ఎన్ని పశువులను వాళ్ళు వధించారు. మరి ఇప్పుడు గుడారాల పండుగకి వెళ్తే మనము ఒక్క పశువునైనా వధిస్తున్నారు వాళ్ళు మనకి? ఎరా మీరే? అర్థమవుతుందా? మరి రోజుకి ఇన్ని పశువులను వాళ్ళు వధించాలి. మరి దేవుడేం చెప్పాడంటే, నేను నియమించినటువంటి ఆ స్థలములోనే మీరు ఈ పనిని, ఈ కార్యక్రమాన్ని చేయాలి. అనగా ఇజ్రాయేల్ దేశంలోనే,
ఇజ్రాయెల్ దేశంలోని కనాను దేశంలోనే ఈ పని చేయాలి. కనాను దేశంలోనే గుడారాల పండగ చేయాలి. దేవుని ఆజ్ఞనది. వేరే దేశం భారతదేశంలో గుంటూరు జిల్లా గోరంట్ల చేయకూడదు. ఇజ్రాయెల్ దేశంలోని దేవుని యొక్క ఆజ్ఞనది. పర్ణశాల పండుగ ఎలా చేయాలో చెప్పాడు. సో కాబట్టి ఇక 7 పండుగలన్నీ కూడా వీటిలో ఒక్కటి కూడా మనకి ఎవరికి సంబంధించింది కాదు. ఇవన్నీ కేవలము ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడిచ్చిన. అది చెప్పి మోషే ఇశ్రాయేలులకు చెప్పు ఈ పండగ చేయమని. మనకు కాదు, మోషే ఇశ్రాయేలులకు చెప్పు, ఇశ్రాయేలుకి చెప్పు అంటే ఈ పండగలు మొత్తం కూడా ఇశ్రాయేలీలకే తప్ప మనకు కాదు. ఇది ఈ 7 పండుగల యొక్క సారాంశం అనేది ఈ లేవి కాండము 23వ అధ్యాయంలో ఉంది. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన